బ్రహ్మర్షి పత్రిజీ ఫిల్మ్ టీం అంతా పైకి రావాలి. టీం అంతా ఇంక్లూడింగ్ నవకాంత్ అందరూ పైకి రావాలి. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ టీంకి మనం కూర్చొని చప్పట్లు కొడితే సరిపోదు, ఒకసారి నిల్చొని చప్పట్లు కొడదాం గట్టిగా. 280 థియేటర్లు ఆల్ ఓవర్ ద వరల్డ్. పవన్ స్టేజ్ మీదకి రావాలి, మహేశ్వరి గారు స్టేజ్ మీదకి రావాలి, నాగేంద్ర, ప్రభాకర్ అన్న, సంగీత బాబు అన్న రావాలి, సంగీత బాబు అన్న, మాస్టర్స్ వెంకట్ మన మాస్టరు. 280 థియేటర్లు గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక మనిషి ఊహ కందదు. పిఎంసి ప్రొడక్షన్స్, పత్రిజీ ఫిల్మ్స్ మరి అద్భుతంగా ఒక ఎనర్జీని క్రియేట్ చేసింది. ఆ ఎనర్జీని ఎంతో పెంచిన ఒక శక్తి మన విజయభాస్కర్ రెడ్డి గారు. ఒకసారి స్టేజ్ మీదకి రావాలి విజయభాస్కర్ రెడ్డి సార్. ఇది థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి మరి ఎంతగానో వర్క్ చేశారు విజయభాస్కర్ రెడ్డి సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం విజయభాస్కర్ రెడ్డి సార్కి. పత్రిజీ ఫిల్మ్కి ఎవరెవరైతే వర్క్ చేశారో దయచేసి వాళ్ళంతా స్టేజ్ మీదకి రండి, పిలవలేదనుకోకుండా. మాస్టర్స్ పిఎంసి నుంచి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి దాదాపు 1 కోటి రూపాయలు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం బ్రేక్ వచ్చినప్పుడు దాన్ని ఇనిషియేషన్ తీసుకొని నరేంద్ర ఆసూరి గారు, మరి నవకాంత్, వెంకట్ వీరందరి యొక్క విశేషమైన కృషితో 280 థియేటర్లలో రావడానికి ఎంతో ఎనర్జీ పెట్టినటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్ యొక్క సహకారంతో మనం 280 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నాం. ఆ సక్సెస్ని విశేషంగా మరి సిరి మాటల్లో, వెంకట్ మాటల్లో మనం విందాం. ఎవ్వరు కూడా దయచేసి భోజనానికి వెళ్ళొద్దు, దయచేసి కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. మనం వీరందరికి ఇచ్చేటువంటి ఇదే మన ఎనర్జీ, ఇదే వారికి మనం ఇచ్చేటువంటి గౌరవం. వెంకట్. ఎస్, థ్యాంక్ యూ. నిజంగా అంటే ఈరోజు 280 థియేటర్లో మనం ఒక చరిత్రని సృష్టించామంటే దానికి ప్రధాన కారకులు ఆనందన్న, నవకాంతే. వీళ్ళిద్దరు గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఆ రోజు కనుక విజయభాస్కర్ రెడ్డి గారితో ఆ మీటింగ్ జరగకపోయి ఉంటే, వీళ్ళిద్దరూ ఆ విషయం చెప్పకపోయి ఉంటే, ఇది చాలా మామూలుగా అన్ని వీడియోలాగానే ఇది కూడా ఒక వీడియోలాగా మిగిలిపోయేది. మీటింగ్లో ఏం జరిగిందో డీటెయిల్డ్గా చెప్పు. ఎస్. సో నేను 2019 నుంచి పత్రిసార్ మీద ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. సో దానికోసం రీసెర్చ్ చేస్తున్నాను, ఫొటోస్ కలెక్ట్ చేస్తున్నాను, అందరితోనూ మాట్లాడుతున్నాను. సో ఈ విషయం నవకాంత్ అన్నకు తెలుసు. సో తెలిసి ఒకరోజు రమ్మని పిలిచారు పిఎంసికి. సో అప్పుడు నేను వేరే చోట ఎక్కడో పని చేస్తున్నాను. సో పిలిస్తే వచ్చాను. ఆ రోజు ఇట్లాగే బాలకృష్ణ సారు మేమందరం ఉన్నాం. ఏంటి విషయం అని అడిగితే, నేను ఏదో ఇట్లా డాక్యుమెంటరీ ఫిలిం చేస్తున్నాడు వెంకట్, 2 పడవల మీద ప్రయాణం అవుతుంది ప్రొడక్షన్, అండ్ 2 కాళ్ళ మీద ప్రొడక్షన్ అవుతుంది, మనం ఏదైనా చేద్దాం సార్ అని వీళ్ళిద్దరు చెప్పడం. 5 నిమిషాల్లో విజయభాస్కర్ రెడ్డి గారు రేస్ ఇది చేయాల్సిందే అని 5 నిమిషాల్లో డిసిషన్ అయిపోయింది. ఆ రోజు జస్ట్ 5 మినిట్స్లో. ఆ తర్వాత శ్రీ మారం శివప్రసాద్ గారి నాయకత్వంలో, మరి ఆయన లీడర్షిప్లో మరి పత్రిజీ ప్రొడక్షన్స్ అని మనం సపరేట్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసి, ఆ అకౌంట్ ద్వారా దాదాపుగా 90 లక్షలు ఆ అకౌంట్ ద్వారా మనం సినిమానికి ఖర్చు పెట్టి దాదాపు 70% సినిమా అంతా అప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. సో దాంట్లో విశేషంగా మరి భాగస్వామ్యం వహించిన వాళ్ళు వరలక్ష్మి మేడం. ఒకసారి గట్టిగా వరలక్ష్మి మేడం కూడా చప్పట్లు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎందుకంటే ఈరోజు ఇంత హిస్టరీ క్రియేట్ అయిందంటే మరి ఆవిడ పాత్ర కూడా ఎంతో గొప్పది. అట్లాగే మరి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ అందరూ పెద్దలందరూ, కృష్ణమోహన్ గారు, రెడ్డి నాయుడు సారు, పిసిఎస్ గారు, మరి వీళ్ళంతా చేశారు. సో మరి వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి ఆ తర్వాత ఇందాక అనుకున్నట్టు చాలా రకాలైన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అని నాకు అర్థం కాలేదు. ఒక 2 సంవత్సరాల పాటు అలా బ్లైండ్గా అట్లా ఉండిపోయాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు మరి నేనే బాధ్యత తీసుకున్నాను. 2024లో నేను బాధ్యత తీసుకున్నాను, ఎలా అయినా సరే దీన్ని పూర్తి చేయాలని. మరి నేను 1 సంవత్సరం పాటు మీ అందరి దగ్గరికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మ్యాక్సిమం తిరిగాను. అందరినీ మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిశాను. మరి ఎంతోమంది అప్పుడు సహకరించారు, అయినా సరిపోలేదు. ఎవరో ఇంకా కావాలి, దీనికి ఇంకా శక్తి తోడవ్వాలి, ఇంకా కొంతమంది యాడ్ అవ్వాలని అనుకుంటున్నాను. అప్పుడు కరెక్ట్గా
ఇదే సంవత్సరం జనవరిలో మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు నరేంద్ర అసూరి గారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అలా నరేంద్ర అసూరి గారికి ఈ విషయం చెప్పాక మరి నరేంద్ర అసూరి గారు నేను ఎలా అయితే నిలబడ్డానో ఆయన అలా నిలబడ్డారు. ఈరోజు మనం ఇంత హిస్టరీని మనం చూడగలుగుతున్నాం అంటే ప్రథమ కారకులు నవకాంత్ ఆనంద్ అన్న అండ్ మెయిన్ రీజన్ విజయభాస్కర్ రెడ్డి గారు అయితే, సో ఆ సెకండ్ రీజన్ అంటే మళ్ళీ దీనికి ఒక మూమెంటం క్రియేట్ అవ్వడానికి కారణం నరేంద్ర అసూరి గారు. ఒకసారి గట్టిగా నరేంద్ర అసూరి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి ఆ తర్వాత కోర్ టీంను ఫామ్ చేసి మహేశ్వరి గారు కానీ, అరుణ్ జ్యోతి మేడం, మరి సంగీత్ బాబన్న, తర్వాత ప్రభాకర్ అన్న అందరూ కూడా మరి విశేషంగా ఒక 3-4 నెలలు చాలా కృషి చేశాం. మరి ఆ చివరిలో కూడా మళ్ళీ పవన్ కూడా యాడ్ అయ్యాడు. అందరూ అంటే పత్రిసార్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అందరూ కలిశారు చివరికి వచ్చేపాటికి. మరి 280 థియేటర్ మేము ఊహించలేదు. నేను 100 థియేటర్లో చేస్తే చాలా గొప్ప అచీవ్మెంట్ అనుకున్నాను. అది కూడా ఒక 60-70 వచ్చినా సరే 100 చెప్పేద్దాం అనుకున్నా నేనైతే. కానీ అట్లాంటిది 100 దాటేసింది, 150 దాటేసింది, 200 అయింది, 250 అయింది. ఆ రోజు అనుకున్నా ఇది వెంకట్ అనుకుంటేనో లేదా ఈ టీం అనుకుంటేనే జరగలేదు, అది పిరమిడ్ మాస్టర్లు అనుకుంటేనే జరిగింది. ఈరోజు మరి అమెరికాలో అన్నిటికన్నా గొప్పగా ఇజ్రాయెల్లో మనం సినిమాని వేసాం. సో ఇజ్రాయెల్ మాస్టర్ రామ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇజ్రాయెల్లో ఆయన సినిమా వేయడానికి చాలా కృషి చేశారు రామ్ గారు. ఆ రామ్ గారు కూడా నవకాంతాన్ని కనెక్ట్ చేశారు. సో ఇజ్రాయెల్ అక్కడ పడింది. ఎంత గొప్ప విషయం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇజ్రాయెల్లో పడుతుందని. మరి ఈరోజు అమెరికాలో దాదాపుగా 10 థియేటర్లు దాటి మళ్ళీ ఇంకొక 4-5 షోలు అమెరికాలో వెళ్ళిపోతున్నాం. కెనడాలో వేసాం. సో ఇప్పుడు యూకేలో ప్లానింగ్ జరుగుతోంది, ఆస్ట్రేలియాలో ప్లానింగ్ జరుగుతోంది. సో ఓన్లీ మన వరకే కాదు, యుఎస్లో వేరే విదేశాల్లో ఉన్న మన మాస్టర్లు కూడా మరి ఈ సినిమాని చూసి చాలా విశేషంగా స్ఫూర్తిని పొంది చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. నాకు చాలా చోట్ల నేను విన్నది ఏంటి అంటే చాలా చోట్ల సొసైటీ స్తంభించిపోయిన సొసైటీ సినిమా ద్వారా మళ్ళీ పుంజుకుంది, మళ్ళీ రీస్టార్ట్ అయింది అని చెప్పి వింటాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఇందులో మళ్ళీ భాగమైనందుకు చాలా హాయిగా ఉంది. అండ్ అన్నిటికన్నా గొప్పగా పత్రిజీ ఫిలిం ద్వారా వచ్చి నేను గొప్ప విషయం ఏంటంటే 1,00,000 మంది ఆ రోజు, నాకు తెలిసి 1,00,000 మంది పైగా ఆ రోజు థియేటర్లో కూర్చొని ధ్యానం చేసాం. అది యాక్చువల్లీ ఒక గ్రేట్ అచీవ్మెంట్ జరిగింది. మనం అన్ని రకాలుగా అన్ని చోట్ల ధ్యానం చేసాం. మనం ధ్యానం చేయని ప్రదేశం లేదు, కానీ ఒక థియేటర్ అనేది ఎప్పుడు రాలేదు. మరి ఈ సినిమా ద్వారా థియేటర్స్లో కూడా మనం కూర్చొని ధ్యానం చేసాం. మరి అంతేకాకుండా మరి ఆ రోజు ఒక ఫెస్టివల్ లాగే జరిగింది అన్ని థియేటర్స్ దగ్గర. థియేటర్స్ వాళ్ళు చెప్తున్నారు ఏంటిది, పెద్ద హీరో రిలీజ్ అయితేనే ఇంతమంది రారు ఇంత పొద్దున్నే, ఎవరు ఈ పెద్ద హీరో, ఎవరు ఈ స్టార్ ఎవరు అని అందరూ ఆశ్చర్యపోతుంటే చెప్పే ఈయన గ్లోబల్ స్టార్ అండి, ఈయన మామూలు స్టార్ కాదు. సో అందుకని హడావడి అని. అట్లాగే మరి థియేటర్స్ దగ్గర భోజనాలు పెట్టారు. అసలు థియేటర్ దగ్గర ఫుడ్ అన్నది వాళ్ళే పెడతారు, మనం పెట్టినారు. అట్లాంటి థియేటర్ దగ్గర భోజనాలు పెట్టిన థియేటర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మరి అట్లాగే విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా సునీల్ నారంగ్ గారు మనకు తెలంగాణలో దాదాపుగా 40 థియేటర్లు ఇచ్చారు ఆయన. ఒకసారి సునీల్ నారంగ్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. మన విజయభాస్కర్ రెడ్డి గారు మిత్రులు ఆయన. మరి అట్లాగే దిల్ రాజు గారు, సురేష్ ప్రొడక్షన్, సురేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా మనకు థియేటర్స్ ఇచ్చారు. అట్లాగే చాలామంది పిరమిడ్ మాస్టర్లు వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళ ఊర్లోనే థియేటర్స్ మాట్లాడుకున్నారు. సో ఈ సభాముఖంగా మరి తిరుపతి ధ్యాన యజ్ఞం సందర్భంగా మరి ఈ సక్సెస్ కారణమైన ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు, కృతజ్ఞతలు, అభినందన తెలియజేసుకుంటున్నాను. మీరు ఒక చరిత్రని సృష్టించారు. ఈ చరిత్ర ఆషామాషి కాదు. సో ఇది నా భూతో నా భవిష్యత్. మరి ఇట్లాంటి అంటే పిరమిడ్ మాస్టర్లు అంటే ఒక డైలాగ్ ఉంటుంది, సినిమా డైలాగు, అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు, అయిపోయాక ఎవరు గుర్తించని అవసరం లేదని. కానీ పిరమిడ్ మాస్టర్లో ఇది ఇంకోలా పనిచేస్తుంది. అద్భుతాలు సృష్టించేదే పిరమిడ్ మాస్టర్లు. ఇలాంటి ఒక గొప్ప చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చినందుకు మీ అందరికి కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హాఫే, నెక్స్ట్ హాఫ్. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇంకా చెప్పవలసింది ఏం లేదండి. అగైన్ థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బ్రహ్మర్షి పత్రిజీ గారి నుండి, స్వర్ణమాల అమ్మ దగ్గర నుండి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరి దగ్గర నుండి, మనకి తెర వెనుక ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే పిరమిడ్ మాస్టర్సే ఈ సినిమాకి నిర్మాతలు. సో గట్టిగా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ చప్పట్లు కొట్టి, అలాగే
శిరసు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 280 థియేటర్లు ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. అసలు ఊహించని ఘన విజయం ఇది. ప్రతి చోట ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మా సార్ని మేము మళ్ళీ చూసాం, మళ్ళీ కలిసాం, మళ్ళీ ఉత్తేజం పొందాం, మళ్ళీ ప్రేరణ పొందామని హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నవకాంత్ గారు మాట్లాడారు. వెంకట్ పిరమిడ్ సొసైటీకి ఒక అద్భుతమైన వరం. ఎందుకంటే హీఈస్ వెరీ క్రియేటివ్. పిఎంసిలో ధ్యానోదయం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేసాం. ఆ ధ్యానోదయంలో ప్రతి పిరమిడ్ మాస్టర్, ఇప్పుడు పత్రిజీ డాక్యుమెంటరీ ఎలా ఉందో ప్రతి పిరమిడ్ మాస్టర్ డాక్యుమెంటరీ అలాగే ఉంటుంది. అట్లా 30 మంది డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఉన్నాయి ధ్యానోదయంలో. మీరు యూట్యూబ్లో ధ్యానోదయం అని చెప్పి పిఎంసీలో టైప్ చేయండి, ధ్యానోదయం పిఎంసీ అని చెప్పి ఎపిసోడ్స్ వస్తాయి. అలా ఫస్ట్ పిరమిడ్ మాస్టర్ల చిత్రాలు తీశాడు ధ్యానోదయం ద్వారా. పత్రిజీకి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ పిఎంసీలో ధ్యానోదయం అన్నది. ప్రతి పిరమిడ్ మాస్టర్ జీవిత చరిత్ర అది. అలాగే దాని తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో పత్రిజీ ఎప్పుడైతే శరీరం వదిలేశారో అప్పుడు మెయిన్గా పాటలు రాసింది, స్క్రిప్ట్ రాసింది, మొత్తం గుర్తు చేసింది, దానిలో కీలక పాత్ర పోషించాడు వెంకట్. పాటలు అవన్నీ రికార్డ్ చేయించడం, అవన్నీ రాయడం, చేయించడం చాలా చేశాడు, వర్క్ చేశాడు. దాని తర్వాత ఈ సినిమా తీద్దామని ఎప్పటి నుంచో అంటున్నాడు, కానీ అంత బడ్జెట్ మన వాళ్ళు ఏడైతుంది ఏందని నేను కొంచెం ఆపుకుంటూ అట్లా వస్తున్నా. సీరియస్గా డిసైడ్ అయినా నేనైతే సినిమా తీయాల్సిందే అన్నాడు. అన్నప్పుడు వెంకట్ వచ్చి క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయి, క్రియేటివిటీ ఉన్నాడు, డబ్బులు క్రియేట్ చేయలేడు. వాడికి ఎంతసేపు ఉన్నా మంచి ఆలోచనలు వస్తే స్క్రిప్ట్ రాయగలుగుతాడు, కానీ డబ్బులను జనరేట్ చేయడం రాదు. నేనే ప్రొడక్షన్ చేస్తా అంటే, బాబు నువ్వు ప్రొడక్షన్ చేయలేవు, కాబట్టి పిఎంసి ప్రొడక్షన్స్ అనే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దాం, మనం ప్రొడక్షన్ చేద్దాం, నువ్వు డైరెక్టర్గా ఉన్నంతే, డబ్బుల పని మనం చూసుకుంటామని చెప్పాం. అప్పుడు భాస్కర్ రెడ్డి సార్ ఉండి, భాస్కర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాం వాళ్ళ ఫామ్ హౌస్కి. సార్ ఇది ప్రాజెక్టు అని చెప్పి వెళ్ళాం. బడ్జెట్ ఎంత అంటే వెంకట్ 25 లక్షలు అన్నాడు. ఆనంద్ నుండి హే ₹1,00,00,000 అన్నాడు. 25 లక్షల కోసమే ఆలోచిస్తుంటే ఈయనేమో 1,00,00,000 అన్నాడు. 1,00,00,000 అంటే భాస్కర్ రెడ్డి సార్ ఎందుకంటే భూమి మీద ఎవరు 25 లక్షల సినిమా చేయలేరు కాబట్టి 1,00,00,000 అన్నాడు. డాక్యుమెంటరీ ఫిలిం, ఈ డాక్యుమెంటరీ ఫిలింకి ₹1,00,00,000 అయిందిరా బాబు అనుకున్నాం. భాస్కర్ రెడ్డి సార్ కూడా ఓకే అన్నాడు. తర్వాత వెంకట్ చేయగలుగుతారంటారా, మీరంతా హామీ ఇస్తారా అన్నాడు. భాస్కర్ రెడ్డి సార్ అడిగాడు, మీరు గ్యారంటీ అంటే నేను దిగుతా అన్నాడు భాస్కర్ రెడ్డి సార్. సరే సార్ మేము అందరం గ్యారంటీ, వెంకట్ చేయగలుగుతాడు, వెంకట్కి అయితే ఆ టాలెంట్ ఉంది సార్ అన్నాం. ఆయన ఇన్వెస్ట్ చేసి మరి 1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలి అని నమ్మి ఓకేనా అంటే ఓకే అని. బాలకృష్ణ సార్ అందరూ వచ్చాం. అప్పుడు వచ్చిన తర్వాత అలా ఫస్ట్ అయితే భాస్కర్ రెడ్డి సారే చందాల కోసం తిరిగాడు ఫస్ట్ టైం. మేము బెంగళూరు వెళ్ళాం, వైజాగ్ వెళ్ళాం, రెడ్డినాయుడు గారి దగ్గరికి వెళ్ళి అట్లా డబ్బులు కలెక్ట్ చేసాం. అలా మెల్లమెల్లగా మారం సార్ వచ్చారు. మారం సార్ చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఈ సినిమాకి. అలా మొత్తానికి అందరు పిరమిడ్ మాస్టర్ని కలిపి ఒక అద్భుతం సృష్టించాం. ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ డాక్యుమెంటరీ ఫిలిం 270 థియేటర్లలో 280 థియేటర్లు రిలీజ్ అవ్వలేదు. మొట్టమొదటిసారి బ్రహ్మర్షి పత్రిజీ చిత్రం 280 థియేటర్లో రిలీజ్ అయింది. దీని మొట్టమొదటి. రెండవది, ప్రపంచంలో సినిమా థియేటర్లో ధ్యానం ఎందుకు చేస్తారండి? సినిమా థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తారు. సినిమా థియేటర్లో 1,00,000 మంది ధ్యానం చేసిన రికార్డు కూడా మనదే. అట్లా ఒక్క రికార్డు కాదు, 2 రికార్డులు కాదు. అది మాస్టర్స్కి అవసరం. పత్రిజీ ఏంటో ప్రపంచానికి తెలియాలి కాబట్టి ఇదంతా ఒక అద్భుతంగా జరిగింది. దీనికి సహకరించిన ₹1,000 నుంచి 10 లక్షలు ఇచ్చిన, ₹1,000 నుంచి కాదు, రూపాయి నుంచి. రూపాయి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, కానీ అయితే రూపాయి నుంచి 10 లక్షలు. భాస్కర్ రెడ్డి సార్ అయితే 15 లక్షల దాకా ఆయన్నే, ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆయన్నే, భాస్కర్ రెడ్డి సారే 15 లక్షల దాకా పెట్టారు సార్ ఆయన సొంతంగా. అట్లా ప్రతి ప్రొడ్యూసర్కి, చిన్న ప్రొడ్యూసర్ నుంచి పెద్ద ప్రొడ్యూసర్ దాకా అందరూ ప్రొడ్యూసర్లకి ఈ దీన్ని మేనిఫెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక రికార్డు కూడా ఉంది. డాక్యుమెంటరీ ఫిలిం అంటే అర్ధ గంట ఉంటుంది, గంట ఉంటుంది, ఏది 2 గంటల 20 నిమిషాలు ఉండదు. 2 గంటల 20 నిమిషాల డాక్యుమెంటరీని థియేటర్లో నేను కనుక్కున్నా 60% పాత వాళ్ళు వస్తే 40% కొత్త వాళ్ళు వచ్చారు. అంటే 60,000 మంది పాత వాళ్ళు చూస్తే 40,000 మంది కొత్త వాళ్ళు చూశారు సినిమాని. ఈ కొత్త వాళ్ళు కూడా ఇంటర్వెల్లో లేచిపోకుండా చూసారే, అది గొప్పదనం, డైరెక్టర్ గొప్పదనం. ఎందుకంటే పత్రిజీ అంటే మనకు అభిమానం, మనం చూస్తాం, కానీ కొత్త వాళ్ళు ఫైట్ లేకుండా, రొమాన్స్ లేకుండా, డ్యాన్స్ లేకుండా ఎందుకు చూస్తారు కొత్త వాళ్ళు? కానీ చూసారంటే అది డైరెక్టర్ గొప్పదనం. థ్యాంక్ యూ. పేషెన్స్, సహనం, ఓర్పు, ప్రగతి. సో ఎస్, ఎవరెవరు చూసారు ఇక్కడ పత్రిజీ మూవీ? ఇవే వినిపిస్తున్నాయి కేకలు, ఈలలు ప్రతి థియేటర్లో కూడా. చూసారు కదా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో, అంత అద్భుతంగా తీశారు.
సో ఎస్, నిజంగా మొత్తం బృందానికి అందరి పేర్లు అందరూ చెప్పేశారు, సో మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి నిజంగా థ్యాంక్ యూ. ఈ డాక్యుమెంటరీ రావడం కారణం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంక్లూడింగ్ ఈ బుడ్డమ్మాయి. 1000 యా. సో మన మెగా ప్రొడ్యూసర్ మాటలు మనం విందాం. అయితే వెంకట్, నవకాంత్ అందరూ నా దగ్గర సినిమాకి వచ్చినప్పుడు అనుమానంగానే ఒప్పుకున్నాను. ఈ అబ్బాయి చూస్తే ఏం సినిమా తీస్తాడు రా బాబు అని డౌట్ తోటి, కానీ ఎక్కడో ఏమీ కాదు సక్సెస్ అవుతుందన్న ఆలోచనతో ఎంకరేజ్ చేశాం. సరే, ఎంతోమంది దాతలు హెల్ప్ చేశారు, అలా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాలతో మొత్తం మళ్ళీ కిందికి వచ్చి పాపం నో అడ్రస్ పర్సన్గా అయిపోయాడు. అయితే ఎప్పుడైనా చూసినప్పుడల్లా నాకు కోంబు వచ్చేది, అరే ఇన్ని పైసలు పెట్టించాడు, గాలిలో పోయినాయి, ఈ పైసలు అన్నీ గోవింద అయిపోయినాయి, ఈయన మొత్తం సినిమా అటుకాకపోయి చాలా రోజులు కోపంగా చూసేవాడిని. తర్వాత లేదు సార్ నేను తీస్తాను. నిజంగా ఎంత కష్టపడ్డాడంటే నిజంగా ఆయనను ఎంతోమంది హ్యూమిలేట్ చేశారు. పత్రిజీ శక్తిస్థల్ కైలాసపులో ప్రోగ్రాంలో అక్కడ బ్యానర్ కట్టాడు. ఎవరు వచ్చి చెప్తారు, సార్ వెంకట్ బ్యానర్ కట్టింది సార్, అది దీపియండి అన్నాడు. అరే ఏం చేస్తున్నాడు రా బాబా సినిమా అంటే, అంత హ్యూమిలేషన్ ఫేస్ చేసి నిజంగా చాలా గొప్పగా 2026 సంవత్సరంలో అద్భుతం అంటూ జరిగిందంటే నిజంగా అది పత్రిజీ ఫిలిం. ఆల్ పిరమిడ్ మాస్టర్స్కు అంకితం. అది నిజంగా గట్టిగా చెప్పట్లు. హిస్టారిక్ మూమెంట్ అది. ఎన్నో పిరమిడ్లు కట్టొచ్చు, ఎన్నో చేయొచ్చు, కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా సినిమా అనేది అందరు తీయలేరు. ఇప్పుడు నేనున్నాను, తీయమనండి, ఒక సెకండ్ కూడా రీల్ తీయలేని, అది అర్థం కూడా కాదు. ఆయనకి అంకితం. ఆ అబ్బాయి చాలా గ్రేట్ వర్క్ చేశాడు. అందుకే అంటాను, ఆధ్యాత్మికంలో మనిషిని ఆకారము రంగు చూసి అంచనా వేయొద్దు, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, నేర్చుకున్నాను నేను చూసిన తర్వాత. రెండవది ఎంత యాదృచ్ఛికంగా జరిగిందంటే, నా దగ్గరికి వచ్చాడు, సార్ థియేటర్స్ కావాలి, ఎదురా బాబాని ఎవరినో తీసుకుపోయి మగవాటాన్ని కల్పించరా. అతడు ఎవరికి ఛాయ్ కూడా ఇయ్యాడు, అసలు వ్యక్తి. ఈయన చూడంగానే మొత్తం అద్భుతంగా 40 థియేటర్లు ఇస్తా, దిల్ రాజు 50 థియేటర్లు ఇస్తా, దగ్గుపాటి సురేష్ బాబు 20 థియేటర్లు ఇస్తా, ఇవన్నీ బాగానే ఉంది. లాస్ట్ మినిట్లో ఆయన పెద్ద ఇరికిండు, నన్ను ఇరికిచ్చిండు. అది చెప్తలేడు మహానుభావుడు. సెన్సార్ లేదు ఆయనకి. సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవాలని తెలుసో తెలియదు, 72 గంటల వరకు సెన్సార్ సర్టిఫికేట్ లేదు. సార్ సెన్సార్ సర్టిఫికేట్ వస్తలేదు. ఆయన 19th నాడు రిలీజ్ చేయకుంటే ఆయన పరిస్థితి ఏంది? ఒక్క నిమిషం, మా ఫ్రెండ్కు ఫ్రెండ్ పట్టుకొని మళ్ళీ మినిస్టర్ గారికి చెప్పి ఆ తంటాలు పడి సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పించిన. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, సార్ ఈ సినిమా చిరంజీవిదైనా సెన్సార్ సర్టిఫికేట్ 72 గంటల రాదు సార్, ఓన్లీ మీరు నేను అప్పుడే చెప్పాను, అయ్యా మా గురువు గారు అంత పవర్, అందుకే ఈ సినిమా మొత్తం సరే వెంకట్ ఎవరెంత ఉన్నా పత్రిజీ గారి యొక్క చైతన్యంతో ఈ అద్భుతమైన సినిమా వచ్చింది. ఇక పార్ట్ 2 వస్తుంది, పార్ట్ 3 వస్తుంది, ఇక లైఫ్ లాంగ్ అదే పని చేస్తుంటాడు. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. సారీ, క్షమించాలి సార్. నిజంగా అంటే మనం ఇంతమంది ఇంత ప్రయత్నం చేయడం, సినిమా తయారు చేయడం, 1.5 కోటి ఖర్చు పెట్టడం, 280 థియేటర్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ చివరిలో సెన్సార్ సర్టిఫికేట్ అనేది నిజంగా చాలా, అది ఎట్లా చెప్పాలో కూడా నాకు మాటలు అర్థం కావట్లేదు, అంత పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే మేము ప్లాన్ చేసిన ప్రకారం ఒక ప్లాన్తో మేము వెళ్తూ ఉన్నాం, కానీ అదేదో విచిత్రంగా లాస్ట్ 20 సంవత్సరాల్లో సెన్సార్ బోర్డులో ఎట్లాంటి మార్పులు లేవు. మనం వచ్చాక కరెక్ట్గా 1 మంత్ ముందు బోర్డులో మార్పులు వచ్చాయి, సెన్సార్ బోర్డులో. సో రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల కొత్త రూల్స్ వచ్చాయి. సో దాంతో ఏమైపోయిందంటే నాకు అర్థం కావట్లేదు, ఇంకా నా శక్తి సరిపోలేదు. అప్పుడు ఆపద్బాంధవులాగా విజయభాస్కర్ రెడ్డి గారిని వెళ్ళి అనుకుంటే, అనుపమ్ రెడ్డి గారు, నిజంగా ఈరోజు ఈ క్షణం అనుపమ్ రెడ్డి గారిని కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారు అనుపమ్ రెడ్డి గారికి చెప్పడం, అనుపమ్ రెడ్డి గారు సెన్సార్ బోర్డు రాహుల్ గారికి చెప్పడం, వాళ్ళంతా కూడా ఇందాక అన్నట్టు 72 అవర్స్లో సర్టిఫికేట్ రావడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్, కానీ వచ్చేలా జరిగిందంటే కేవలం విజయభాస్కర్ రెడ్డి గారి పార్ట్నర్షిప్ వల్లనే. సో కాబట్టి ఈరోజు గట్టిగా ఒకసారి మనం విజయభాస్కర్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందుకంటే ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, అరగంటకు ఒకసారి కాల్ చేసేవాడు, సార్ ఏమైనా వెళ్ళావో లేదా, వాళ్ళతో మాట్లాడేవో లేదా, ఏంటి సిచ్యువేషన్ చెప్పు, ఎవరితో మాట్లాడు, ఏ మినిస్టర్తో మాట్లాడు, సీఎంతో మాట్లాడాల, ఏ మినిస్టర్ మాట్లాడితే
అరగంటకు ఒకసారి పాపం పవన్ వెళ్ళి అమరావతిలో కూర్చున్నాడు. ఏదైనా అక్కడి నుంచి ఏదైనా డీల్ చేద్దామని 4 రోజులు 5 రోజులు మొత్తానికి ఒక వారం 1 వీక్ అక్కడే ఉన్నాడు. సో ఇట్లా అంటే అద్భుతాలు ఆ టైంకి ఎట్లా జరగాలో అవన్నీ అక్కడ కరెక్ట్గా జరిగాయి. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెంకట్ గారిని సన్మానం చేయవలసిందిగా బాలకృష్ణ గారిని అలాగే గంగారెడ్డి గారిని రావాల్సింది కోరుకుంటున్నాం. కొద్దిగా గట్టిగా చెప్పలు కొట్టున్నాం. గంగారెడ్డి సార్, బాలకృష్ణ సార్. సార్ బాలకృష్ణ సార్ కూడా ఒకసారి సార్ ప్లీజ్, ఎందుకంటే బాలకృష్ణ సార్ కూడా మరి డే 1 నుంచి కూడా మరి ఎంతో విశేషంగా ఇందులో పార్టిసిపేట్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు. ఎస్ సార్, బాలకృష్ణ సార్ థ్యాంక్ యూ. మొదటి నుంచి దీనికి ఫండ్కి తిరిగింది ఒకటి, అన్ని చోట్ల డబ్బులు ఇచ్చే విజయభాస్కర్ రెడ్డి సారు. పత్రిజీ ఫిల్మ్కు మాత్రం డబ్బులు భిక్షాటనకు ఫస్ట్ క్యాండిడేటు విజయభాస్కర్ రెడ్డి సారు, రెండవ క్యాండిడేటు దాంట్లో హనుమంతరాజు గారు, థర్డ్ క్యాండిడేటు బాలకృష్ణ సారు, ఫోర్త్ క్యాండిడేట్ నేను, ఫిఫ్త్ క్యాండిడేటు నవకాంత్. గట్టిగా చెప్పాలి కూడా బాలకృష్ణ సార్కి. మ్యూజిక్ ప్లీజ్. అలాగే మారం శివప్రసాద్ సార్కి ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలి కొడదాం. మ్యూజిక్ గట్టిగా చెప్పట్లు, గట్టిగా. ఇంకా 280 థియేటర్లు ఆల్ ఓవర్ ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోలేదు. సో అందరూ పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు కదా, చెప్పాలి కదా. సో పార్ట్ 2కి కొంచెం ఇంకా అంటే ఇప్పుడు నిజంగా నా పైన ఇంకా చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మరి 99 వరకే మనం తీసాం. 2000 తర్వాత పిరమిడ్ స్పీచ్ సొసైటీ అన్నది ఇంకా పెద్దగా విస్తరించింది. మరి ఎంతోమంది ఎన్నో సంఘటనలు, ఎంతోమంది కీలక భాగస్వామ్యం పోషించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి చెప్పాలంటే ఇంకా కొంచెం శ్రద్ధగా, ఇంకా కొంచెం బాధ్యతంగా చేయాల్సిన అవసరం ఉంది. సో నా పైన చాలా బాధ్యత ఉంది కాబట్టి దానికి కొంచెం సమయాన్ని తీసుకొని దాన్ని తీద్దాం అనుకుంటున్నాను. మరి ఈ లోపు మరి ఇంకొక సినిమా, ఈసారి డాక్యుమెంటరీ కాదు, ప్యూర్గా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం. మరి ఆ సినిమాని మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఒకసారి ఆ పోస్టర్ని ఇప్పుడు రిలీజ్ చేసుకుందాం. ఎస్ అది పత్రిజీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 గురు మహారాజ్. గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ 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 సదానంద మహాయోగి ఆయన సినిమా మనం నెక్స్ట్ 1 yearలో చూడబోతున్నాం. సో గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ సదానంద యోగి. అయితే ఇందాక మరి ఆనంద్ అన్న చెప్పినట్టు పత్రిజీ ఫిలిమ్స్ని నన్ను నమ్మి మరి పత్రిజీ ఫిలిమ్స్కి డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందే అని నేను గట్టిగా చెప్పగలను. మరి మీరు ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా సద్వినియోగపరిచాం. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా భవిష్యత్తుకి పత్రిక గురించి తెలిసేలా చేస్తున్నాం మనం. అట్లాగే శ్రీ సదానంద యోగి గురించి కూడా మనం నెక్స్ట్ 1 yearలో కంప్లీట్ చేసుకొని సదానంద యోగి మహాసమాధి చెందిన ఆ టైంకి మళ్ళీ థియేటర్స్లో ఇంకొక చరిత్రను సృష్టిద్దాం. థ్యాంక్ యూ. పత్రిజీ ప్రొడక్షన్స్కి మనందరం నిలుద్దామా వద్దా చెప్దాం ఒకసారి. పత్రిజీ ప్రొడక్షన్స్, పత్రిజీ ఫిల్మ్స్. నెక్స్ట్ మూవీ ఏంటి? సదానంద యోగి. చెప్పండి, సదానంద యోగి, గురు మహారాజ్ సదానంద యోగి సినిమాను మనం చూద్దాం. ఆ సినిమాకు అన్ని రకాలుగా మనం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.